హలో గైస్, టుడే మనం సెకండ్ డే స్టార్ట్ చేసాం. టు లదక్. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఇంకో విషయం ఏంటంటే మన లగేజ్ తీసుకొని మనం కింద స్టార్ట్ అవుతున్నాం బైక్ దగ్గరకు. ఇంకా మ్యాటర్ ఏంటంటే మన స్టోరేజ్ బాగా తీసుకొని మనం కింద కదిలామన్నమాట. బైక్ దగ్గరికి వెళ్ళి సరదాగా అలా చూసి రూమ్ చెక్అవుట్ అవుతున్నాం. ఇక్కడ కీస్ ప్రొవైడ్ చేసి వెళ్ళిపోదాం. ఇంకా మనం స్టే వచ్చేసి మహారాజాలో ఉన్నామన్నమాట. ఇంకా మనం చూడొచ్చు లొకేషన్ ఇది. మనం వచ్చేసి కామారెడ్డి ఎన్జిఓసి కాలనీలో స్టే చేసాం నైట్. మన బైక్ అయితే కింద పార్కింగ్లో ఉంది. పదండి మరి మనం బైక్ తీసుకొని ముందుకు స్టార్ట్ అయిపోదాం, జర్నీలో ప్రొసీడ్ అవుదాం. మనం చెక్అవుట్ చేసి బయటకైతే వచ్చేసాం ప్రెజెంట్గా. ఇంకా మనం మన బైక్ దగ్గరికి వచ్చి మన లగేజ్ పెట్టేస్తున్నాం. మన లగేజ్ పెట్టేసి ఇక్కడ నుంచి ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా చూడొచ్చు మనం మన లగేజ్ పెట్టుకున్నాం. మనం స్టే చేసిన హోటల్ ఓవర్ వ్యూ అనమాట ఇది. చూడొచ్చు 3 ఫ్లోర్స్లో ఉంది. మన కాస్ట్ వచ్చేసి 1500 ఛార్జ్ చేశాడు. ఇంకా లగేజ్ సెట్ చేసుకోవడానికి మనకైతే కాస్త టైం పట్టింది, ఎందుకంటే ఇది సెట్ కావడం లేదు. అట్లాస్ట్ దీన్ని ఓవరాల్గా సెట్ చేసేసాం. సెట్ చేసేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మనమైతే లగేజ్ సెట్ చేసేసాం. ఇది మన డే 2 అనమాట. మనం డే 2 కామారెడ్డి టు లదాఖ్ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా టుడే మనం కామారెడ్డి నుంచి ఎంత దూరం వెళ్తామో చూద్దాం. ఆ జర్నీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా. ఇంకా మనమైతే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసేసుకున్నాం. డైరెక్ట్ ఢిల్లీ పెట్టుకున్నాం అనమాట లొకేషన్. మీరు చూడొచ్చు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ని. ఇంకా మనం గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతూ ముందుకు జర్నీ ప్రొసీడ్ అవుతున్నాం అనమాట. హైవే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం లొకేషన్తో పాటు లైక్ టోల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మ్యాక్స్ మన జర్నీని కవర్ చేద్దాం. నేను యాక్చువల్గా వాయిస్ ఓవర్ అంటే చాలా డిక్రీజ్ చేసేసాను. మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ద మెయిన్ రీజన్ వాస్ మనం ఫుటేజ్ అంతా ఓవరాల్గా లైక్ మొబైల్తోనే క్యాప్చర్ చేసామన్నమాట. మొబైల్తోనే క్యాప్చర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా మనతో గోప్రో ఉంది. ఆ గోప్రో ఏమైందంటే లైక్ సెట్ చేసేసాం ఫ్రంట్ బైక్ సెట్ చేసినప్పుడు అది సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళాక ఆటోమేటిక్గా దాని స్క్రూస్ లూజ్ అయిపోయాయి, అది కింద పడిపోయింది. ఇంకా హెల్మెట్కి కూడా ట్రై చేసాం, అది సెట్ కాలేదు. ఇట్ టేక్స్ టైం అని అర్థమైపోయింది. యాక్చువల్గా దాని కింద ఉండే స్ట్రింగ్ కూడా బ్రేక్ అయిపోయింది అనమాట. ఇంకా ఎందుకులే అబ్బా అనిపించింది. ఇంక అందుకోసం మనం అక్కడి నుంచి గోప్రో అవాయిడ్ చేసేసాం. ఇంకా చూద్దాం. ఇంకా ఫుటేజ్ ముందు ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఎక్కితే మనకు తీసుకుందామనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నాం. ఇంకా జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. లైక్ వెదర్ చాలా డ్రౌజీగా ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉందంటే వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అలాగే కామారెడ్డి నుంచి క్రాస్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఒక సర్టెన్ రేడియస్ వరకు అయితే జర్నీ చాలా బాగా నడిచింది. సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా క్లైమేట్ చూస్తే కాస్త ఫంక్ అయిపోయాం. ఎందుకంటే లైక్ రైనీ సీజన్లో వర్షం ఇస్ ఓకే, బట్ వీఆర్ నాట్ క్యారింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ఆన్ అవర్ వే అనమాట. లైక్ పర్ఫెక్ట్ జాకెట్స్ అవన్నీ క్యారీ చేయలేదు మనం, ఎందుకంటే నైట్ అనుకున్నాం, మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. క్లైమేట్ చేంజ్ అయింది, లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా వర్షంలో అలానే అంటే వర్షం అంత హెవీగా ఏం లేదు, బట్ లైట్గానే ఉంది. ఇంకా మనం ఏం చేసాం, ఏం కాదు స్లోగానే వెళ్దాం ముందుకు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ అవుతున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందు వరకు అయితే బాగానే ఉంది. ఒక సర్టెన్ రేడియస్ వరకు అలానే ట్రావెల్ చేసాం ట్రైన్లోనే అనమాట. ఇంకా అలానే వెళ్తూ ఉన్నాం ముందుకు. అలా వెళ్తూ ఉన్నప్పుడే మనకి వర్షం చాలా హెవీగా అయిపోయింది. ఇంకా ఆగుదామనే థాట్లో ఆగేసామన్నమాట. ఇది గాయస్ పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఆగేసాం. చాలా హెవీగా రెయిన్ వస్తుంది. ఇదండి పరిస్థితి మనది. ఇలా కాసేపు ఆగామన్నమాట.
అలా రెయిన్లోనే ముందుకు స్టార్ట్ అయిపోయాం. లైక్ రఫ్గా ఒక 70 to 80 కిలోమీటర్స్ రెయిన్లోనే డ్రైవ్ చేసేసామన్నమాట. ఇంకా ముందుకు అలానే కొద్దిసేపు అయిన తర్వాత మనకు రెయిన్ కూడా కాస్త సహకరించింది మనం వెళ్ళే దారిలో. మీరు చూడొచ్చు, విజువల్స్ కూడా చాలా వరకు బ్లర్గానే ఉంటాయి. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా కాస్త వెళ్ళాక రెయిన్ కూడా స్టాప్ అయిపోయింది. ఇంకా రెయిన్ స్టాప్ అయిపోయింది. రెయిన్ స్టాప్ అయిపోయాక మనం జర్నీలో ప్రొసీడ్ అయిపోయాం. అంటే కాస్త వరకు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అనమాట రెయిన్ పడకపోతే. మరీ స్టార్ట్ అయిందండి రెయిన్ యాక్చువల్గా. లైక్ కాస్త దూరం పడుతుంది, మరీ ఆగుతుంది, పడుతుంది, ఆగుతుందండి. ఇలానే జర్నీ ఎక్కడ స్టాప్స్ తీసుకోకుండా మ్యాక్స్. ఎందుకంటే మనం ఒక్కసారి ఆగామనుకోండి అలానే ఆగాలి అనిపిస్తుంది రెయిన్లో. ఆ మెయిన్ మోటివ్తోనే ముందుకు కొనసాగాం. సర్టెన్ రేడియస్ వరకు అయితే లైట్గానే రెయిన్ వచ్చింది. ఇంకా మనం లొకేషన్ చూసుకుంటూ చిల్ అవుతూ అలానే ముందుకు కొనసాగామన్నమాట. వెళ్ళే దారిలో నాగ్పూర్కి వెళ్ళే దారిలో మనతో పాటు ట్రైన్ అలా పక్కన చూస్తూ నేచర్ని చూస్తూ అలా ముందు కొనసాగామన్నమాట జర్నీలో. చాలా మంచిగా అనిపించిందండి. అంటే వెళ్ళే ప్రతి చోట ప్రతి కొత్త థింగ్, అంటే లైక్ వర్షం పడుతుంది, ఆగుతుంది, కొత్త మనుషులతో ఇంట్రాక్షన్ అవుతుంది. లైక్ ఇట్ వాస్ నేచురల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎలా ఉందంటే లైక్ రెయిన్, క్లైమేట్ అన్ని రకాలుగా చాలా ఫేస్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ డేనే. లైక్ వెళ్ళే రూట్లో అన్నీ నేర్చుకోబడతాయి అనే ఒక సారాంశం ఉంటుంది చూడండి. లైక్ అలానే ఫీల్ అయ్యింది ఇది మాత్రం మనకు. ఇంకా మనం క్రాస్ అవుతూ ముందుకెళ్ళిపోయాం. లైక్ టోల్స్ చూసుకుంటూ, బోట్స్ చూసుకుంటూ, నేచర్ని చూసుకుంటూ అలానే జర్నీ ముందుకు. ఇక రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం అనమాట, ఎక్కడ స్టాప్స్ లేకోకుండా. అంటే కంఫర్టబుల్గా ఉంది చాలా వరకు రోడ్. ఫస్ట్ డేనే లైక్ కళ్ళు చెదిరిపోయేలా అనిపిస్తుంది ఒక్కొక్క సీన్. మనమైతే నాగ్పూర్లో ఎంటర్ అయిపోయాం ప్రెసెంట్. ఇంకా నాగ్పూర్లో ఎలా అంటే మనం ఏం చేయబోతున్నాం నాగ్పూర్లో అనేది అప్డేట్ చేస్తాను మీకు. నాగ్పూర్లో మనం లైక్ మన వ్యూలో చూడొచ్చు, దూరంలో ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది మనకు. దాని నుంచి స్మోక్ అయితే చాలా హెవీగా అవుట్ అవుతుంది. నాకు ఒక విషయం ఏంటి అర్థం కాదంటే లైక్ ఫ్యాక్టరీ సిటీ అవుట్స్కట్స్లో ఎందుకు పెట్టారు అనే ఒక ఉద్దేశం. లైక్ ఆ స్మోక్ వల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. అంటే నియర్ బై ఉన్న పీపుల్స్కి అండ్ ఈ రూట్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అంటే చాలా వరకు పొల్యూషన్ వల్ల లైక్ హెల్త్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, డిసీజెస్ కూడా రావచ్చు, చాలా అంటే చాలా కావచ్చు. ఇలాంటి ఫ్యాక్టరీస్ అవుట్ సైడ్ పెట్టారు సిటీ అవుట్స్కర్ట్స్లో అనే నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. చూడండి, ఆ స్మోక్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు దాని నుంచి ఎంత పొల్యూషన్ అవుతుంది నేచర్కు, ఇంకా ట్రావెల్ చేసే ప్రతి ఒక్క మనిషికి అనేది మనం అంటే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మనకు వెళ్ళే దారిలో మొత్తం రెయిన్తో చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనమాట మనం. ఈ రెయిన్ ఎంతలా ఇబ్బంది పెడుతుందంటే లైక్ ఇన్ ద సెన్స్ 5 minutesకి ఒకసారి పడుతూనే ఉంది. ఇంకా చూడండి ఓవరాల్గా ఈ ఫ్యాక్టరీ వ్యూ ఎంత స్మోక్ పొల్యూట్ అవుతుంది, ఎంత నేచర్ పొల్యూషన్ అవుతుంది దీని నుంచి అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్యారీ మాస్క్స్ అండ్ మెయింటైన్ సమ్ హైజీనిక్ బ్యాలెన్స్ away from this factory. సంగతి ఏంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లైక్ 2:30 అయింది. వచ్చాము ఇలా. లైక్ ఇదొక రెస్టారెంట్ టైప్. మేము ఏం ఆర్డర్ చేసామంటే బటర్ నాన్ ఆర్డర్ చేసాం మరియు సమ్ కర్రీ ఆర్డర్ చేసాం, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్ టు ఈట్ నౌ. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక గన్ కనిపిస్తుందండి. యూ క్యాన్ సీ ఇట్ విత్ బుల్లెట్స్. రాజ్పూత్ వాళ్ళు అనుకుంటా అండి వీళ్ళు. ఇంట్రెస్టింగ్ డిష్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఇది ఒక ఎగ్ లాగా ఉంది.
బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. మనం వచ్చే రూట్లో ఇలా అందరూ కనిపించారనమాట, ప్లేయర్స్ క్రికెట్ ఆడుకుంటూ. సరదాగా కాసేపు ఆగి చూసి వెళ్దామని ఆగిపోయాం. మంచి క్రేజీగా ఆడుతున్నారు మన వాళ్ళు మాత్రం, కామెడీగా ఉంది చాలా. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అదిరిపోయింది అసలు. ఇదండి సంగతిలో. చూసారా మరి క్రికెట్ ఆడుతున్నారు, మనం కూడా కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఇంకా మన వాళ్ళు మ్యాచ్ అయిపోయిన వెంటనే రిటర్న్ అవుతున్నారు అలా. మనకు కూడా చాలాసేపు టైంపాస్ అయిందండి ఇక్కడ. ఈ వ్యూ అసలు అదిరిపోయిందండి, ఇంత బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ప్లేస్. ఇంకా ఇక్కడ మనం జర్నీలోనే అతిపెద్ద తప్పు చేసాం. లైక్ హైవే ముందు వెళ్తున్నాం, సడన్గా గూగుల్ మ్యాప్స్ ఏం చేసిందంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ చూపించింది, లైక్ అదర్ రూట్ చూపించింది. మనం ఏం గూగుల్ మ్యాప్స్ నమ్మి సరే పదా వెళ్దామని హరాయికి వెళ్ళే రూట్లో షార్ట్ కట్ ఇది, లైక్ ఒక 90 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో గూగుల్ మ్యాప్స్ని ట్రస్ట్ అయ్యి ముందుకెళ్ళగానే లైక్ విలేజెస్ క్రాస్ అవుతూ రూట్ చూపించింది. మొత్తం ఫారెస్ట్ ఏరియానే అనమాట, అంటే ఊర్లే తగులుతూ వెళ్దామన్నమాట హరాయికి వెళ్ళే రూట్లో. సర్టెన్ రేడియస్ వరకు బాగానే ఉంది. సడన్గా ఏమైందంటే క్లైమేట్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఇన్ ద సెన్స్ ఎలా అంటే వర్షం చాలా హార్డ్గా పడే సిమ్టమ్స్ కనబడ్డాయి. బట్ మేమేమనుకున్నామంటే లైక్ నియర్ బై చాలా వరకు హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ రెయిన్ హెవీ అయినా కానీ మనం ముందుకు వెళ్ళిపోదామనే ఉద్దేశంతోనే ముందు కొనసాగామన్నమాట. బట్ మీరు చూడండి ముందు వీడియోలో ఎలా మనం సర్కమ్స్టెన్సెస్లో స్ట్రక్ అవుతాం, ఎలాంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అవుతాం, ముందుకు ఎలా వెళ్తాం, ఎలా ఫేస్ చేస్తాం ఆ సిచ్యువేషన్ని అనేది మీరు చూడండి. మస్త్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ అండి ఇది మాత్రం. డే 1లోనే అదిరిపోయింది అనుకోండి లిటరల్లీ. ఇదండి ఏదో మారుమూర పల్లెటూరులో ఇరుక్కున్నామండి గూగుల్ మ్యాప్ని నమ్ముకొని. గూగుల్ మ్యాప్తో పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వన్స్ అగైన్.
ఇంకా వర్షం ఎలాగో తగ్గడం లేదు, ఏమైతే అది అవుతుంది, పద బ్రో ముందుకెళ్దామని నేను మన బ్రోతో అన్నాను. ఇంకా మన బ్రో కూడా పద కదులుదాం అన్నాడు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా లిటరలీ ఒక 20 కిలోమీటర్స్ రూట్ అయితే చాలా బాగా నడిచింది. 20 కిలోమీటర్స్ తర్వాత అసలైన టార్చర్ చూసామండి. ఎటువంటి టార్చర్ చూసామంటే లిటరలీ ఈరోజు మనం బయటపడితే చాలు అనే ఒక మూమెంట్ వచ్చేసింది. అంటే ఎలా అంటే ఇన్ ద సెన్స్ మొత్తం ఫారెస్టే, క్రీపీ సౌండ్స్ విన్నాము. వెళ్ళే రూట్లో అయితే ఒక కార్ ఆగింది, అంటే మధ్యలో ఫారెస్ట్, మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. అప్పుడు ఏమైందంటే అక్కడ ఆ ఫారెస్ట్లో ఎవ్వరూ లేరు, ఆపోజిట్ వెహికల్స్ కూడా నియర్ బై మాకు 30-40 కిలోమీటర్స్ కనపడడం లేదు. మధ్యలో ఆ కార్ ఆగింది, ఆ కార్కి మధ్యలో లైట్లు వేసుకొని ఉన్నాడు అతను ఎవరో. మేము అక్కడికి బైక్ ఆపి చూసామన్నమాట ఉన్నారా అని. ఆ కార్లో ఎవరు లేరు. అక్కడ చూస్తే ఆ సిచ్యువేషన్లో భయం వేసేసింది సడన్గా. అక్కడ నుంచి బై గాడ్స్ గ్రేస్ ఎలా బయటపడ్డామో తెలియదు కానీ ఆ 60-70 కిలోమీటర్స్ లైక్ టార్చర్ చూసామండి లిటరలీ. అట్ లాస్ట్ అయితే మనం హోటల్ వరకు రీచ్. హలో, ఇలా ఇరిటేషన్ మూడ్లో ట్రైన్కి చాలా నాని షూస్ వేసుకోకుండా ఒక రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. మనం ఇప్పుడు లంచ్ చేసి లైక్ డిన్నర్ చేసి ఇంకా ఈరోజుకి డే కంప్లీట్ చేసేస్తున్నాం. మరి రేపు పొద్దున ఐ విల్ అప్డేట్ యూ రిగార్డింగ్ అబౌట్ ద ట్రిప్.